హలో అండి. ఈరోజు మన టాపిక్ బొకచియల్ గురించి. ట్రెండింగ్స్ 2025 స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో ఇది వన్ ఆఫ్ ది టాపిక్ అండి. కారణం ఈ బొకచియల్ వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రజెంట్ చాలా యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో రెటినాల్కి ఇది సబ్స్టిట్యూట్గా వాడుతున్నారు. దీనిని న్యాచురల్ రెటినాల్ అని కూడా అంటారండి. రెటినాల్ ఈ బొకచియల్లో ఏది బెటర్ అని అంటే ఖచ్చితంగా బొకచియల్లే బెటర్ అని చెప్పచ్చు. ఎందుకంటే బొకచియల్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం స్కిన్ మీద హార్ష్గా ఉంటుంది. డ్రైనెస్, ఇరిటేషన్, రెడ్నెస్ లాంటి ఇష్యూస్ వస్తాయి. అంతేకాకుండా రెటినాల్ని కేవలం నైట్ టైమ్స్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందండి. డే సన్లైట్లో మనం దీన్ని వాడకూడదు. కానీ ఈ బొకచియల్ని 2 times మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల అప్లై చేయొచ్చు. రెటినాల్ని ప్రెగ్నెంట్స్, ఫీడింగ్ మదర్స్ అప్లై చేయకూడదు. కానీ ఈ బొకచియల్కి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఒకే ఒక రెటినాల్కి ఉన్న పాజిటివ్ థింగ్ అంటే బొకచియల్తో కంపేర్ చేస్తే రెటినాల్లో కొంచెం ఫాస్ట్గా రిజల్ట్స్ ఉంటుంది. మీకు పిక్చర్లో కనిపిస్తోంది కదండి, పెద్ద ఫేమస్ బ్రాండ్ అయితే కాదు. బొకచియల్ని ఎంతమంది కొని ఉన్నారో దాదాపు 6800 మంది పైగా కొని 4.1 రేటింగ్ ఇచ్చున్నారండి. ఇలా ఈ బొకచియల్ ఫేస్ క్రీమ్స్, సీరమ్స్ లోను, ఫేస్ వాషెస్ లోను వాడిన ఎన్నో ప్రోడక్ట్స్ మనకి మార్కెట్లో అందుబాటులోనే ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా నేను కొన్ని మీకు వీడియోలో కూడా పెట్టున్నాను. ఈ బొకచియల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చాలా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో ఇది ఇంగ్రీడియంట్ గా వాడుతున్నారు. ప్రజెంట్ 2025 లో ఒక ట్రెండింగ్ టాపిక్ గా కూడా ఉంది. ఇక దీని బెనిఫిట్స్ విషయానికి వస్తే అండి, స్కిన్ సెల్ టర్నోవర్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. కొలాజిన్ ప్రొడక్షన్ ని బూస్ట్ చేసి ఫైన్ లైన్స్ ని, రింకిల్స్ ని తగ్గిస్తుంది. స్కిన్ ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేసి స్కిన్ ని ఫిర్మ్ గా చేస్తుంది. డార్క్ స్పాట్స్ ని, పిగ్మెంటేషన్ ని, యాక్నే స్కార్స్ ని రిడ్యూస్ చేసి స్కిన్ ని ఈవెన్ టోన్ గా చేస్తుంది. క్లియరర్ కాంప్లెక్షన్ ని ఇస్తుంది. ఈ న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ రెటినాల్ కి ఫోటో స్టేబుల్ కూడా ఉందండి. కాబట్టి సన్ లైట్ లో అంటే డే టైంలో కూడా మనం వాడచ్చు. ఎటువంటి ఇరిటేషన్ అయితే ఉండదు. కానీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ లాంటివి కలగచ్చు. ప్యాచ్ టెస్ట్ ఫాలో అవుతూ ఇది రేంజ్ అండి 0.5% నుండి 2% వరకు సేఫ్ అని గుడ్ అని చెప్తున్నారు. ఈ రేంజ్ లో మనం వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరో ముఖ్యమైన విషయం అండి, ఈ బొకచియల్ని మనం పెయిర్ చేసుకొని కూడా వాడచ్చు. నియాసినమైడ్ తో, హైలరోనిక్ యాసిడ్, విటమిన్ సి, పెప్టైడ్స్, సెరామైడ్స్ తో కలిపి వాడచ్చు. కానీ ఇక్కడ మరో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి, కొన్ని స్ట్రాంగ్ యాసిడ్స్, కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తో దీన్ని పెయిర్ చేసి అసలు వాడకూడదు. ఎగ్జాంపుల్ గా గ్లైకోలిక్ యాసిడ్, బెంజాయిల్ పెరాక్సైడ్, స్ట్రాంగ్ విటమిన్ ఇలాంటి వాటితో పెయిర్ చేసి వాడితే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఈ న్యాచురల్ రెటినాల్ ని ఎర్లీ 30s, 40+ వాళ్ళు తమ స్కిన్ కేర్ రొటీన్ లో భాగం చేసుకోవడం ద్వారా యంగర్ లుకింగ్ స్కిన్ ని పొందొచ్చండి. అందుకే 2025 లో ఇది ఒక ట్రెండింగ్ టాపిక్ గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.